కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందుకైనా మనం తెచ్చుకున్నది. మైనంపల్లి ఎవరు? మైనంపల్లికి ఏం సంబంధం? సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం? సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆగడాలు ఇక్కడ ఆగుతలేవు. రౌడీలను తయారు చేస్తుండు, హత్యా రాజకీయాలకు తెరలేపుతుండు. నిన్నగాక మొన్న మెదక్లో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ కేసీఆర్ బాపు వస్తేనే బాగుంటుందని ఎందుకంటారు తెలుసా? ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచుకుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే. కోవట్టు అంటుండు. ఎవడు కోవట్టు? కేటీఆర్ కాలు మొక్కొచ్చినా నువ్వు కోవట్టు. నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావు? ఇవాళ చక్రధర్ పైన అక్రమ కేసులు ఉన్నాయి. అడ్డగోలుగా ఆ పని చేసి ఈ పని చేసి ఒకప్పుడు నువ్వే కదా గొంతు దించుకొని చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిరన్నది. అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు, నిన్ను వదిలిపెట్టి వస్తే దొంగలు అవుతారా? ఇతన్ని మైనంపల్లి అనేవాడిని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమవుతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే. నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుక్కుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు? మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్ని జడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవాలు ఇస్తున్నా నేను. ఎవడైనా వచ్చి అన్న విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీకి కలపాలన్నా, నేను డీజీ నీతోటి ఐజీ తప్పులు చేస్తే ఐజీని కూడా జైలుపోతారు. చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలు పోయారు? గత ప్రభుత్వంలో తప్పులు చేసే వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు. మా ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నా చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారికి పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు. ఇది నా నిరసన అనుకుంటారా? ఒక రెబల్ అనుకుంటారా? మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతుంది. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు? ఎలక్షన్ రోజు ఉన్నాడా ఈ దేశంలో? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు? ఎవడు ఈ ఫెయిల్యూర్ కంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటే ఓడించిన క్రమం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూర్ ఆలోచించాలి. మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే, బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలోకి వస్తుండని.